హాయ్ అండి, వెల్కమ్ టు అరైందు లాక్స్. నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అండి, మథుర. ఇంకా ఇక్కడైతే మా ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు రిసెప్షన్ అయితే అయింది. ఇక్కడ మేమైతే ఈ విధంగా రెడీ అయ్యాము. మా మేకప్ గురించి అయితే వీడియోలో చూపిస్తున్నాను. మా హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ ఇక్కడైతే ఇలా రెడీ అయ్యామనేది వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో మాత్రం చూడండి, ఓకేనా? నేను వచ్చేసి ఫస్ట్ అయితే హెయిర్ అయితే నాది మొత్తం కర్లీ హెయిర్ కదండి, అందుకని నేనైతే సిల్కీ హెయిర్ చేయించుకున్నాను. ఇంకా సిల్కీ హెయిర్ చేయించుకోవాలంటే ఫస్ట్ అయితే హెయిర్ని 2 సైడ్స్ అయితే ఇలా అనేసి కొద్దిగా హెయిర్ అయితే తీసుకుంటూ చిక్కులు లేకుండా మొత్తం అయితే దువ్వేస్తుంది. దువ్విన తర్వాత హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఉంది కదా, ఇది అయితే ఇంకా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మనకు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనకైతే ఇలా స్ట్రైట్ చేస్తారు. ఇలా స్ట్రైట్ చేసుకుంటే అంటే మనకైతే ఎక్కువ రోజులు ఏముండదు. 2-3 డేస్ మనం హెడ్ బాత్ చేయకపోతే ఒక 2 డేస్ వరకు అయితే అలాగే స్ట్రైట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మన హెయిర్ ఎలా యాస్టీస్గా ఉండేదో అలాగే అవుతుంది. చూడండి, వన్ సైడ్ హెయిర్ స్ట్రైట్ చేసిన హెయిర్ ఎలా ఉంది. నాదైతే ఫుల్ కర్లీ హెయిర్ కదా. ఇక్కడ సైడ్ చూడండి, ఇలా ఇక్కడ సైడ్ అయితే ఇంకా సిల్కీ అయిపోయింది చేసిన సైడ్. ఇంకా వన్ సైడ్ అయితే ఉంది, అది కూడా కొద్ది హెయిర్ తీసుకుంటూ స్ట్రైట్ చేస్తుంది. ఇంకా నాకైతే స్టైల్గా వేస్తా అన్నారు. కర్లీ హెయిర్ని బట్టి కూడా స్టైల్గా వేయొచ్చు అని అంటే నాకు ఇంకా వద్దని చెప్పేసి నేను సిల్కీ హెయిరే అంటే స్ట్రైటే చేయండి అని చెప్పాను. అలాగే స్ట్రైట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మేకప్ చేయడానికి కూడా వచ్చారు. మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ కోసం మా కోసము ఇంకా మాకైతే మేకప్ అయితే చేశారు. నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఇంకా ఇలా హెయిర్ స్ట్రైట్ చేసుకోవడం వల్ల అయితే హెయిర్ అయితే స్టైల్గా అనిపిస్తుంది కాసేపు, కానీ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మళ్ళీ చేసుకోవద్దు. ఇలాంటి ఎప్పుడో ఒక్కసారి ఫంక్షన్స్ ఉంటే మాత్రమే ఇలా స్ట్రైట్ చేయించుకోవాలి, లేదంటే హెయిర్ అయితే పాడవుతుంది. అంటే ఇది చాలా హీట్ ఉంటుంది కదా, హెయిర్ అంతా ఇంకా కొద్దిగా డ్యామేజ్ అయినట్టే అవుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. కాబట్టి ఎక్కువ మాత్రం ఇలా చేయించుకోవద్దు. మేము ఎప్పుడో ఒక్కసారి అని చెప్పేసి ఇంకా ఇలా చేయించుకున్నాను. నేను 2-3 టైమ్స్ చేయించుకున్నా. అప్పుడు కూడా హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువనే అనిపించింది. ఇంకా ఇప్పుడు కూడా తప్పదని చెప్పేసి ఇంకా ఫంక్షన్ ఉంది కాబట్టి, రిసెప్షన్ ఉంది కాబట్టి చేయించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే చేయించుకునే వాళ్ళు అయితే ఇంకా రెగ్యులర్గా చేయించుకోవద్దు, ఎప్పుడో ఒక్కసారి అలా చేసుకోవచ్చు. పర్మనెంట్గా కూడా సిల్కీ హెయిర్ చేయించుకోవచ్చు, కాకపోతే దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, హెయిర్ని బట్టి ఉంటుంది. అలా అప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనకున్న హెయిరే ఉంచుకొని అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్లో చేయించుకోవచ్చు, ఏం కాదు. చూడండి, నా హెయిర్ మొత్తం సిల్కీ హెయిర్ చేంజ్ చేసుకున్నాను. ఇది ఇంకా మనం హెడ్ బాత్ చేయకపోతే అయితే 2 డేస్ వరకు కూడా బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మన హెయిర్ లాగానే అవుతుంది. చూడండి, నాకు ఇలా సిల్కీ హెయిర్ అంటేనే ఇష్టం, కానీ నాది అయితే కర్లీ హెయిర్ కదా. హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. మేకప్ అయితే స్టార్ట్ చేసేసారు. నాకైతే మేకప్ వేయించుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా ఇప్పుడైతే రిసెప్షన్ కదా, అది వచ్చేసి యూపీలో. ఇక్కడైతే చాలా అంటే చాలా రెడీ అవుతున్నారు. ఇంకా మేకప్ కూడా ఫుల్గా వేసుకుంటున్నారు. మేము సింపుల్గా ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి మాకు కూడా మేకప్ చేసేసారు. మా హస్బెండ్ కూడా చేయించుకోమన్నారు. ఇక్కడ మేకప్ చేసే వాళ్ళని అయితే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య వాళ్ళే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళే చేయిస్తున్నారు మాకైతే మేకప్. ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేశారు. పెళ్లి కూతురికి కూడా మేకప్ స్టార్ట్ చేశారు. మా చిన్న ఆడపడుచుకు మాకు అయితే మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా మేకప్ అయితే వేయించారు. ఇంకా నేనైతే సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే నా మ్యారేజ్లో చేయించుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం. ఇంకా లైట్గా మేకప్ చేయండి అని చెప్తున్నాను నేనైతే ఇప్పుడు. ఇంకా మేకప్ కూడా అంటే మనం చెప్పినట్టే వేస్తున్నారు వీళ్ళు కూడా. ఇక్కడ యూపీలో అయితే ఇంకా చాలామంది మేకప్లు అయితే వేయించుకుంటారు కదా. ఇంకా మేము పెళ్ళిలో కూడా వేయించుకున్నాం మేకప్. కాకపోతే అప్పుడైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంకా అప్పుడు మా ఇంట్లోనే కదా పెళ్ళి, కొంచెం అడవిడి టెన్షన్లో అయితే మేకప్ వేయించుకున్నాం, కానీ వీడియోస్ తీసేటంత అయితే టైం లేదు. కొంచెం మాకు టెన్షన్స్ అలా పెళ్ళి స్టార్ట్ అయింది అలా అని వీడియోస్ అయితే తీసేటంత టైం లేకుండా. ఇంకా రిసెప్షన్ వచ్చేసి యూపీలో కదా, మథుర. ఇక్కడైతే ఇంకా మాకు ఎలాంటి టెన్షన్ లేదు. మేమైతే ఇంకా టైం తీసుకొని రెడీ అయ్యి హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము.
ఇంకా పెళ్లి కూతురికి మేకప్ చేస్తున్నారు వాళ్ళు, అంటే ఎక్కువే వచ్చారు, 3-4 మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ మేకప్ చేయడానికి. ఇలా మేకప్ అయితే చేసేసారు. ఇంకా మనకి ఇష్టం ఉన్న స్టైల్లో అయితే మేకప్ చేస్తున్నారు. ఇంకా మేకప్ కూడా అయిపోయింది. హెయిర్ స్టైల్ అయితే హెయిర్ స్ట్రైట్ చేయించుకున్నాను కదా, సింపుల్గా అయితే పిన్స్ పెట్టేస్తున్నారు. అంటే నేనే చెప్పేశాను సింపుల్గా అయితే హెయిర్ లీవ్ చేయండి అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే పిన్స్ పెట్టేసి ఇంకా ఇలా అయితే చేసేసింది హెయిర్ స్టైల్ అయితే. ఇంకా సిల్కీ హెయిర్ అయితే సిల్కీ అయిపోయింది కాబట్టి సింపుల్గా ఇలాగే పిన్స్ పెట్టేసింది. ఇంకా మాకైతే పెళ్ళి అప్పుడైతే చాలా స్టైల్గా వేశారు, కానీ ఇంకా ఇప్పుడైతే సింపుల్గానే వేసేసుకున్నాము. చూడండి ఇలా మనకైతే నచ్చిన స్టైల్లో అయితే వేస్తున్నారు హెయిర్ స్టైల్ కూడా. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చిందో నచ్చలేదో, నాకైతే అస్సలు నచ్చలేదు మేకప్లో, కానీ ఇంకా తప్పదు అందరు వేసుకున్నారని చెప్పేసి నేను కూడా వేసుకున్నాను. కానీ నాకు న్యాచురల్గా ఉండడం ఇష్టం, కానీ ఇంకా మేకప్ వేసుకోవడం అయితే తప్పలేదు, అందుకనే నేనైతే వేయించుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఎవరికైనా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.